UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జగన్ ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లారు. దీనికి కారణం కూటమి గెలుపు. జగన్ ఓటమి అని చెప్పవచ్చు. అయితే జగన్ పార్టీని ఉనికిని కోల్పోతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారా? కూటమికి మద్దతుగా నిలుస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దీనిపై క్లారిటీ రావాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. చంద్రబాబు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లోతుగా మెలకువలేంటో తెలిసిన వ్యక్తి. అంతేకాదు చంద్రబాబు ఎంతటి చాణక్యుడో వైసీపీ కూడా తెలిసి వచ్చిందని చెప్పాలి. ప్రతి దానికి జగనే కారకుడు అంటూ 3 నెలలుగా తెగ విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు అత్యంత సున్నితమైన అంశంగా ఉన్న శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ఆరోపణలతో వైసీపీ షేక్ అయిపోయింది. దాని నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వైసీపీ ఇలా పవిత్రమైన తిరుమలలో అపచారం చేసిందని టీడీపీ కూటమి ఒంటి కాలి మీద దండెత్తి వస్తుంటే జగన్ తప్ప మరొకరు ఎవరు జవాబు చెప్పేందుకు లేకపోవడం విచిత్రమే. జగన్ ఏరికోరి నియమించిన మాజీ టీటీడీ అధికారి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాగే మొదటి 2 రోజులు మీడియా ముందుకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఏదో చెప్పాలి కనుక పార్టీకి మద్దతుగా 2 ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. ఇలా మొత్తం మీద ఈ వ్యవహారం జగన్ కే ఉచ్చు బిగుస్తోంది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఇందులో నిజాల వరకు ఎవ్వరూ ఆగరు. జరిగింది తప్పే అని అంటున్నారు. దాంతో వైసీపీ ఏం పాలుపోక చివరికి ఎన్డీఏ కూటమినే ఆశ్రయించింది. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖను జగన్ రాయడం అందులో భాగమే అని అంటున్నారు. ఆ లేఖలో వాస్తవాలను బయటపెట్టాలని జగన్ కోరారు. అయితే బీజేపీకి చెందిన యువజన విభాగం బీజేవైఎం జగన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించింది. బీజేపీ నేతలు అంతా పెద్ద ఎత్తున జగన్ మీద విరుచుకుపడుతున్నారు. ఏపీలో చూస్తే కమలనాథులు గుర్రుగా ఉన్నారు. మరి అదే పార్టీకి చెందిన మోదీ ఏ విధంగా వాస్తవాలు బయటకు తెస్తారని జగన్ అనుకుంటున్నారో అర్థం కానిదే అంటున్నారు. ఈ సమయంలో ఇండియా కూటమి నుంచి వైసీపీకి మద్దతు ఏదీ లభించడం లేదు. కేవలం తృణమూల్ కాంగ్రెస్ నుంచే లభించింది. అది కూడా ఆ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే మాత్రం తిరుమల లడ్డీ వివాదం ఫేక్ కావచ్చని అన్నారు. ఎందుకంటే కారణం చెప్తూ చంద్రబాబుకు ఉన్న హెరిటేజ్ సంస్థను ఆయన ఇందులోకి లాగారు. ఆ సంస్థ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని కూడా అన్నారు. హెరిటేజ్ షేర్లలో 1100 కోట్ల లాభం ఆ సంస్థకు వచ్చిందని అన్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డులో వాడిన నెయ్యి పైన అనుమానాలు ఉండడంతో అంటే ఆ ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబుకు డైరీ సామ్రాజ్యమే ఉందని ఆయన రెండిటికి లింక్ పెట్టి వదిలారు. నిజానికి ఈ కోణంలో ఎవరూ స్పందించలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ కామెంట్స్ మాత్రమే వైసీపీకి కొంత మద్దతుగా ఉన్నాయి. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఇది తప్పు అనే అంటున్నాయి, విచారణను కోరుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ అయితే అధికారులు తప్పు చేసి ఉండొచ్చని అంటున్నారు. దానికి రాజకీయంగా ఆయన ఎక్కడా ముందుకు తేలేదు. అది ఒకంత ఊరట అనుకోవాలి. ఏది ఏమైనా తిరుమల శ్రీవారి లడ్డు అంటేనే బలమైన సెంటిమెంట్. దాంతో హిందువుల మనోభావాలకు అనుగుణంగానే ఎవరైనా రియాక్ట్ కావాల్సిందే. అయితే వామపక్షాలు ఈ విషయంలో నిజాలు తేల్చమని అంటున్నాయి తప్ప రాజకీయ విమర్శలు చేయడం లేదు. మొత్తానికి చూస్తే మాత్రం ఇండియా కూటమి వైపు నుంచి వైసీపీ మద్దతు అయితే దక్కడం లేదు. ఇదే సమయంలో ఎన్డీఏలో పెద్దన్న అయిన బీజేపీని వైసీపీ నిజాలు నిగ్గు తేల్చమని కోరడం అంటే రాజకీయంగా వైసీపీ వ్యూహం ఏమిటి అన్నది కూడా అర్థం కావట్లేదని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీకి మిగిలి ఉన్న మార్గం న్యాయ విచారణ మాత్రమే అని అంటున్నారు.
అలా చేస్తేనే అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు. అది కాకుండా సిబిఐ కోరిన అది సెంట్రల్ ఏజెన్సీ, అది ఏం చెప్పినా వైసీపీకి అనుమానాలు ఉండనే ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఒంటరైందా అన్న చర్చ అయితే వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.